అంబా విలాసం అనేదేమో పాత పేరు అన్నమాట. ఇప్పుడున్నటువంటి పేరే మనకి మైసూర్ ప్యాలెస్. మైసూరు పట్టణాన్ని వడియార్ వంశస్థులు పరిపాలించారు కదా, వారి కాలంలో మైసూర్ ప్యాలెస్ని అధికార గృహంగా ఉపయోగించుకునేవారు. అయితే వారి చరిత్రతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. 1399 నుంచి మొదలుకొని 1947 వరకు, అంటే మనకి స్వాతంత్రం రాకముందు వరకు కూడా మైసూరు పట్టణాన్ని వడియార్ వంశస్థులు పరిపాలించారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనమాట వాళ్ళ రాజ్యంలో. అయితే ఆ కాలంలో ఈ ప్యాలెస్ అనేది వారు అధికార గృహంగా ఉపయోగించుకునేవారు అనమాట. అంటే ఇక్కడి నుంచే కార్యకలాపాలు మొత్తం వాళ్ళు కొనసాగించేవారు. అయితే ఈ ప్యాలెస్ నిర్మించడానికి ముందు ఈ ప్రదేశంలో ఇంకొక ప్యాలెస్ ఉండేదన్నమాట. ఇది రెండో ప్యాలెస్ అని చెప్పొచ్చు. అయితే మనకి ఏమైందంటే ఒకానొక రోజు రాజకుమారి వివాహ సమయంలో 1897 సమయంలో మనకి అగ్ని ప్రమాదం వల్ల ఆ కాలంలో ఉన్నటువంటి ప్యాలెస్ మొత్తం అనమాట మనకి అగ్నికి ఆహుతి అయిపోయింది అనమాట. అంటే అగ్ని ప్రమాదంలో పూర్తిగా ధ్వంసం అయిపోయింది అనమాట. అయితే అప్పుడున్నటువంటి రాజు ఎవరయ్యా అంటే మనకి 4వ కృష్ణరాజు వడియారు బ్రిటిష్ కాలంలో పనిచేస్తున్నటువంటి శిల్పిని తీసుకొచ్చి హెన్రీ ఇర్విన్ని పిలిపించి అతనితో డిజైన్ చేశాడనమాట. ఆ డిజైన్ మనం చూస్తుంది. అంటే ఇందులో మనకి ప్యాలెస్లో మనకి మ్యూజియం కూడా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ తరతరాల పూర్వీకుల చిత్రపటాలు కానీ, వారి కాలంలో వారు ఉపయోగించినటువంటి కొన్ని వస్తువులు కానీ, కొన్ని వెండి సింహాసనాలు కానీ, అంటే మనకి ప్యూర్ సిల్వర్ అనమాట, వెండి సింహాసనాలు కానీ, తర్వాత మనకి కొన్ని నగలు దాచుకోవడానికి ఉపయోగించే కొన్ని వస్తువులు కానీ, రకరకాల వస్తువులు అనేవి కూడా మనకి మ్యూజియంలో భద్రపరిచారు. మనం అలా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. మనం చూస్తున్నది ఇప్పుడు పిరంగులు అనమాట. ఆ తర్వాత మనకి ఏంటంటే మనకి హెన్రీ ఇర్విన్ మనకి డిజైన్ చేసిన తర్వాత కూడా మనకి 1897 నుంచి స్టార్ట్ చేస్తే మనకి 1912 వరకు కూడా నిర్మాణం అనేది జరిగిందనమాట. ఆ కాలంలోనే సుమారు ఒక 50 లక్షల రూపాయల వరకు ఖర్చు అయిందంటే ఈ మహల్ నిర్మించడానికి. ఓరి దేవుడు అనుకోవచ్చు కండి. ఆ కాలంలో 50 లక్షలు అంటే ఇప్పుడు దగ్గర 50 కోట్లతో సమానం, అంతకు మించి సమానం అనమాట. ఈ మహల్లో కూడా మనకి 3 అంతస్తుల వరకు ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనకి గుమ్మటూరు అనేది రాజగోపురం అనేది కూడా 145 అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట. అంటే ఈ రాజగోపురమే సుమారు 5 అంతస్తుల ఎత్తులో ఉంటుందన్నమాట. ఈ రాజమహల్లో మనం ఏం చూడొచ్చు ఇప్పుడు చూద్దాము. దర్బార్ హాలు, కళ్యాణ మండపము, రాజు ప్రజలను కలిసే చోటు, అలాంటివి చాలా ఉంటాయి అనమాట. ఇందులో కొంత రిస్ట్రిక్టెడ్ చేసి ఉంటుంది. అంటే మనకు అందులోకి ఎలా ఉండదు, కొన్ని చూసుకుంటే మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనమాట. ఇంకొక టాప్ సీక్రెట్ ఏంటంటే మనకి 80 కిలోలతో చేసినటువంటి బంగారు సింహాసనం అనేది ఉంటుందన్నమాట. దాన్ని దసరా ఉత్సవాల సమయంలో మాత్రమే బయటికి తీసి దాన్ని జంబో సవారీ చేస్తూ చాముండి అమ్మవారి ఆలయం వరకు ఊరేగిస్తారన్నమాట. దీని గురించి మనం లాస్ట్లో తెలుసుకుందాము. ఇంకొక అసలు నిర్మాణ శైలి చూసుకుంటే మనకి హిందూ ముస్లిం నిర్మాణ శైలిలో ఉంటుందన్నమాట ఈ మహల్ అనేది మొత్తం కూడా. ఇంకొక విషయం ఏంటంటే 97,000 విద్యుత్ దీపాలతో అలంకరిస్తారనమాట దీన్ని. మన ఇండియాలోనే ఎక్కడ లేనట్టుగా మనకి అసలు విద్యుత్ దీపాలను చూస్తుంటే కనుక అసలు మనకి మెస్మరైజింగ్గా ఉంటుందన్నమాట విజువల్ అనేది. అది కూడా ఎప్పుడు ఏంటనేది మనం డిస్కస్ చేద్దాము. మనం నార్మల్గా మనకి ప్రతిరోజు కూడా మనకి లేజర్ షో అనేది ఉంటుందన్నమాట. దానికి సపరేట్గా ఎంట్రీ టికెట్ తీసుకొని మనం వీక్షించవచ్చు. అది కూడా మనకి 1 అవరే ఉంటుంది. ఆ టైంలో మనం వెళ్ళి చూడొచ్చు అనమాట. నార్మల్ టికెట్ చూసుకుంటే మనకి 120 రూపీస్ ఉంటుందన్నమాట పెద్దలకు, అంటే పెద్దవాళ్ళకు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను చాలా లేట్గా వెళ్ళాను. ఇంకోటి ఏంటంటే మనకి 5:30కే క్లోజ్ అయి ఉంటుంది. మనకి 5:30 దాకా మనం లోపల ఉండని మనం ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. నేను వెళ్ళడమే 4కి వెళ్ళాను. నాకు 1.5 అవర్ నేను సరిగ్గా చూడలేకపోయాను. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక మీరు కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఎర్లీగా అంటే ఆఫ్టర్నూన్ టైం కానీ లేదంటే మార్నింగ్ టైం కానీ వెళ్ళడానికి ట్రై చేయండి. అసలు ఇప్పుడు మనం నాకు అలా టైం అంతా వేస్ట్ అయిపోయింది అనమాట. అలా ఇలా చేసి నేను ఏం చేశాను అంటే లేజర్ షోకి వచ్చాను. లేజర్ షో చూస్తున్నారు ఇప్పుడు మీరు. అసలు మాటలు రావట్లేదు అనమాట. చూస్తుంటే మనకి బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ ప్లే అవుతుంది అనమాట. ఆ మ్యూజిక్ కూడా ఆ రాజుల కాలం నాటి మ్యూజిక్ అనమాట. అంటే వాళ్ళు రాజులకు ఆహ్వానం పలుకుతున్నట్టు, రాజు వస్తున్నట్టు ఆ మ్యూజిక్ తగ్గట్టు లైటింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓరి దేవుడు అనిపించింది అన్నమాట చూస్తుంటే మాత్రము. అస్సలు అద్దరహో అని చెప్పొచ్చు, రచ్చ అని చెప్పొచ్చు అనమాట. నాకు అసలు మాటలు రావట్లేదు. నేను అనుకున్నా కదా 100 రూపాయలు పొద్దున్న వచ్చినాం కదా 120 రూపీస్ పెట్టి, మళ్ళీ ఇప్పుడు 100 రూపాయలు పెట్టి రావడం అవసరం అనిపించింది నాకు. అసలు నాకు మామూలుగా అనిపించలేదు అనమాట విజువల్ చూస్తుంటే మాత్రము. ఇది దగ్గరగా ఒక అప్రాక్సిమేట్లీ ఒక 5 to 10 మినిట్స్ ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి సీటింగ్ కూర్చోవచ్చు, అలా కూర్చొని స్టోరీ మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకి లాస్ట్ మూమెంట్లో లేజర్ షో ఉంటుందన్నమాట. అసలు లైటింగ్కి, ఆ విజువల్కి, వెనకాల ప్లే సాంగ్కి అసలు మామూలుగా ఉండదు. నేను ఇందాక ఒకటి చెప్పాను కదా, మనకి దసరా ఉత్సవాల సమయంలో మనకి మైసూర్ అంటేనే మనకి ఇండియా మొత్తంలో చాలా ఫేమస్ అనమాట. ఆ టైంలో ఏం చేస్తారంటే మనకి మైసూర్ ప్యాలెస్ నుంచి కూడా చాముండి అమ్మవారి ఆలయం వరకు కూడా ఏనుగులపై మనకి సవారీ చేస్తారనమాట. దీన్నే జంబో సవారీ అంటారు.
ఆ టైంలోనే మనకి బంగారు సింహాసనాన్ని మీద ఊరేగిస్తూ ఉంటారు. వడియార్ వంశస్థులు చాముండి అమ్మవారిని కులదేవతగా పూజించేవారు అనమాట. వారికి ఎంత నమ్మకం అంటే అమ్మవారు అంటే, వారు ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలన్నా కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నా అమ్మవారి అనుగ్రహం లేకుండా జరగదని అంత బాగా నమ్మేవారు అనమాట. అందువల్ల చాముండి అమ్మవారిని వాళ్ళు కులదేవతగా కొలిసేవారు. ఇంకోటి ఏంటంటే మనకి చాముండి అష్టాదశ శక్తిపీఠాలలో చాముండి అమ్మవారి ఆలయం కూడా ఒకటి అనమాట. ఇది కర్ణాటకలోనే ఫేమస్ అయిన టెంపుల్స్లో చాముండి అమ్మవారి టెంపుల్ కూడా ఒకటి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. కావాలంటే మీకు ఎవరైనా వీడియో చూడాలనుకుంటే కనుక మన వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి వీడియోని చూడండి. అయితే అలా నేను కూడా లేజర్ షో అనేది అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. అసలు చాలా బాగా అనిపించింది నాకు. లేజర్ షోకి మాత్రం టైంకి వచ్చాను, కానీ నేను మార్నింగ్ మాత్రం చాలా లేట్గా వెళ్ళాను నేను అక్కడికి వెళ్ళడానికి కూడా. సో ఇంకో విషయం ఏంటంటే మనకి 5:30 అయిందంటే మనకి అక్కడ మనల్ని ఉండనీరు అనమాట. మన ఫొటోస్ కూడా దిగనీరు, ఏమంటే మనం బయటికి ఎగ్జిట్ అయిపోవాలి ఉంటుందన్నమాట. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకి చాలా బాగుంటుంది. అలా బయటికి వచ్చి రాగానే మనకి గుర్ర బండ్లు కూడా ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి. అంటే ఇక్కడ మనకి స్పెషల్ ఏంటంటే మనం గుర్ర బండి ఎక్కితే కనుక చాలా అఫోర్డబుల్ ప్రైజే ఉంటుంది. అక్కడి నుంచి మనం చుట్టూ అలా తిరిగి చూడొచ్చు అనమాట. ఒక రౌండ్ అలా తీసుకెళ్తాడు మనల్ని, చాలా బాగుంటుంది. కాకపోతే నేను ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ నాకు టైం లేకుండే. ఇక్కడి నుంచి నేను ఇంకో ప్లేస్కి వెళ్ళాల్సి ఉంది, అందువల్ల నేను ట్రై చేయలేకపోయాను. మీరు ఎవరైనా వెళ్తే కనుక ఇలాంటిది కూడా మీరు ట్రై చేయకుండా రాకండి, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటి, ఇంతటితో వీడియో మనకి అయిపోయిందనమాట. నేను ఫైనల్ చెప్పొచ్చేది ఏంటంటే, వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు కనుక వీడియో చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ ఆకాష్ నేచర్ ట్రావెలర్.